చీకటిలో సైతం తెల్లగా మెరిసిపోయేది ఎవరంటే టక్కున ఎవరైనా చెప్పే సమాధానం చందమామనే. అయితే ఆ చందమామ అమావాస్య రోజున ఎలా ఉంటాడు? ఎవరికీ కనిపించకుండా ఎక్కడ దాక్కుంటాడు? అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కదా అనే సందేహం మీకు అందరికీ రావచ్చు. కానీ ఆ రోజు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడనే విషయాన్ని నాసా ఫోటోల ద్వారా బయటపెట్టింది. సూర్యుడి వెలుగులో చందమామపై పడకుంటే ఎలా ఉంటాడన్న విషయాన్ని నాసా తన డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ అనగా డిస్కవర్ లో బంధించింది. ఉపగ్రహం చీకట్లో ఉన్న చందమామ ఇలా బూడిద రంగులో నిస్తేజంగా కనిపించాడు. ఈ ఫోటో జూలై 5న తీసింది. ఇలాంటి ఫోటోనే గతేడాది జూలై 16న కూడా మరొకటి తీసింది. ఈ ఫోటోను నాసా అధికారిక వెబ్సైట్లో పెట్టింది. చందమామ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. భూమి మీదనే కాదు, చంద్రునిపై కూడా భూకంపాలు వస్తాయి. వాటిని మూన్ క్వేక్స్ అని కూడా పిలుస్తారు. అవి 4 రకాలుగా సంభవిస్తాయి. మొదటి 3 సూర్యుని వేడి వల్ల సంభవిస్తే 4వది అకారణంగా సంభవిస్తుంది. ఇలా అకారణంగా సంభవించే భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదవుతుంది. నాసా ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరంతో కూడుకున్న తుఫాను. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే భూమి ద్రవరాశిలో చంద్రుడి ద్రవరాశి 1.2% ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని ట్విన్ ప్లానెట్ గా వ్యవహరిస్తారు. చందమామ మీద చెత్త ఉందన్న విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఇది నిజం. చందమామపై దాదాపు 181,437 కిలోగ్రామ్స్ చెత్త ఉందని నాసా చెబుతోంది. దీన్ని వ్యోమగాములు వదిలేశారు. చందమామపై పరిశోధనలు సాగించిన షోమేకర్ అస్థికలను చందమామపై వదిలారు. అతను చనిపోయినప్పుడు అతని జ్ఞాపకార్థం అస్థికలను లూనార్ ప్రాస్పెక్టర్ లో చందమామ పైన వదిలేశారు. ఇది 1998లో జరిగింది. అతని అస్థికలు అక్కడ చెల్లాచెదురై ఉన్నాయి. చందమామపై అనేక రకాలైన పెంకులు ఉన్నట్లుగా కనిపిస్తాయి. అసలు అవేంటనేది నాసా ఇంతవరకు కనుగొనలేదు. అవి దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవుగా విస్తరించి ఉన్నాయి. చందమామపై ఉన్న బూడిదతో నాసా అనేక సమస్యలను అనుభవించింది. దుమ్ము ధూళితో నిండిన చందమామపై రోవర్లు ల్యాండ్ అయితే ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందని నాసా భయపడింది కూడా. ఈ బూడిదను ఇప్పుడు కిందకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చందమామపై వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఆ వాతావరణంలో మనిషి జీవించగలడా అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగానే ఉంది. అక్కడ ఓజోన్ పొర అసలేముండదు. పగలు బగబగా మండే వాతావరణం, రాత్రి గడ్డగట్టించే చల్లదనంతో ఉంటుంది. చందమామ ఎలా పుట్టాడో ఎవరికీ తెలియదు. కానీ 400 ఏళ్ల క్రితం ఓ పెద్ద ప్రళయంతో చంద్రుడు పుట్టాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, తియా అనే ఒక చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డానని అధ్యయనం చెబుతుంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ 2 గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూ మూన్ సమయంలో మనుషులు మంచి నిద్రను పొందుతారు. అదే ఫుల్ మూన్ సమయంలో నిద్ర సరిగ్గా ఉండదని అధ్యయనాలు తేల్చాయి. ఫుల్ మూన్ వచ్చిన సమయంలో ఎవరూ సరిగ్గా నిద్రపోలేరని యూనివర్సిటీ ఆఫ్ బెసెల్ ఇన్ స్విట్జర్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మన నీడ మనకు దగ్గరగా పడుతుంది. అదే చంద్రునిపై నడుస్తున్నప్పుడు మన నీడ ఎంతో దూరంలో కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడ అకారణంగా సంభవించే వాతావరణ మార్పులేనట. చంద్రునిపై అయస్కాంత ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దాని కారణంగా మనకు అక్కడక్కడ మచ్చలు కూడా కనిపిస్తాయి. ఇది ఒక అయస్కాంత క్షేత్రమని, అన్ని తనలో లాగేసుకునే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. దీనికి కారణం చంద్రుడిపై గాలి, నీరు లేకపోవడమే. అవి 2 ఉన్నట్లయితే అక్కడి మట్టి కదిలేది, కాలి ముద్రలు చెరిగిపోయేవి. చంద్రుడు ఏర్పడే పరిణామ క్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు. అయస్కాంత క్షేత్ర బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోని శిలలు నల్లగాను, సూర్యుడి నుంచి వచ్చే వేడిగాలుల వల్ల ప్రభావితం చెందిన అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ క్షేత్రాలుగా మారి కొన్ని శిలలపై ప్రభావం చూపడం వల్ల అవి తెల్లని మచ్చలుగాను కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం భూమి నుండి చంద్రుడు 3.8 సెంటీమీటర్లు దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది. ఇది ఇలాగే కొనసాగితే భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు తీసుకుంటున్న చంద్రుడు 50 బిలియన్ల సంవత్సరాల తర్వాత 47 రోజులు తీసుకుంటాడట. భూమి గురుత్వాకర్షణ శక్తి 6 వంతులుగా అనుకుంటే చంద్రుని ఆకర్షణ శక్తి 1 వంతు అనుకున్నా తక్కువే. అంటే భూమిపైన 60 కిలోలున్న మనిషి చంద్రునిపై 10 కిలోలు మాత్రమే తూగుతాడు. ఈ ఆకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఇంధనం, దాని వ్యయం పూర్తిగా సేవ్ అవుతుందట. చందమామపై 6 జెండాలను నిలబెట్టారు. వాటిలో 5 మాత్రం అలాగే నిలబడి ఉన్నాయి. చందమామపై పాతిన అమెరికన్ ఫ్లాగ్స్ ఇప్పుడు తెల్లగా మారాయి. ఇలా రంగు మారడానికి సూర్యుడి రేడియేషన్ కారణం. సూర్యుడు చందమామ కంటే 400 రెట్లు పెద్దగా ఉంటుంది. అలాగే భూమికి 400 రెట్లు మరింత దూరంగా ఉంటుంది. కానీ 2 ఆకాశంలో ఒకే సైజులో కనిపిస్తాయి.
మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.